నరేంద్ర మోడీ పంచాయతీ రెండేళ్ళ ఏంది అంటే కరెంటు సంస్కరణ. మీకేమో కరెంటు సంస్కరణ అని అందమైన భాష, కానీ దాని మతలవేంది? ఖచ్చితంగా ప్రతి మోటార్కు మీటర్ పెట్టాలి. పెడతావా పెట్టవా? నేనన్నా నన్ను చంపినా పెట్టాను. నేనన్నా ఎందుకంటే ఈ రైతు బంధు ఎందుకు ఇస్తానం? పిచ్చిలేసి ఇస్తానమా? తిన్నది అరగకి ఇస్తానమా? గ్రామాలు చల్లబడితే రైతు పంట పండితే రైతే బతుకుతాడా? ఇంకో దిక్కేమో ఏర్పడకుండా కిందికెళ్ళి ధరలు పెంచిన డీజిల్కు. ఎలిగడ్డ దున్నకం రా అంటే 800లకు దున్నేది ఇలా 1600 అయింది. బురద దున్నకం 2-2.5-3 వేలు ఉంటే ఇలా 6000 అయింది. అడ్డగోలు డీజిల్ ధర పెంచి, అడ్డగోలు గ్యాస్ ధరలు పెంచి రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తా అంటే పెట్టుబడి డబుల్ అయింది. అడ్డగోలుగా ఎరువుల ధరలు పెంచి మళ్ళీ ఇప్పుడు కరెంటు పెట్టాలంటాడు. వెనకడ చంద్రబాబు నాయుడు ఉండే, నేను చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా బాయికో మీటర్ పెట్టాలి అన్నాడు. ఇక బాయికి ఎందుకురా బాయి, మాకు తెలంగాణకి మనిషికో మీటర్ పెట్టు, అందరం కలిసి నీకు మీటర్ పెడతాం, మా పీడ పోతుందని చెప్పిన నేను. ఇలా వాళ్ళు పోయినరు, మనం మంచిగా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరిట పెట్టాలే. పెట్టమో నేనంటే పెడదామా పెట్టద్దా? ఏమమ్మా పెడదామా? మీటర్లు పెడదామా వద్దు? మరి ఏం చేయాలి? మీరు వండించే ధాన్యం కొనము, కరెంటు మీటర్ పెట్టాలి. పెట్టకపోతే మీకు వచ్చేటి బంద్ చేస్తాం, మీ మీద దాడులు చేస్తాం, ఇష్టం వచ్చినట్టు తిడతాం, లంగ ప్రచారాలు చేస్తాం, వాట్సాప్ మెసేజ్లలో. ఇదేనా దందా? దీనికోసమైనా తెలంగాణ తెచ్చుకున్నది? మీటర్లు పెడతామని కననికి కేంద్రం లేఖ ఇచ్చిందా చెప్పు. నువ్వు ఇచ్చే ఉచిత కరెంటును ఎవరైనా వ్యతిరేకించిరా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ డిస్కమ్లకు దాదాపు 48,000 కోట్లకు పైగా అప్పున్నది. రేపు రాబోయే నువ్వు ఉచిత ఖండిస్తున్నావు, ఇవ్వాల్సిందే, వద్దని ఎవరన్నారు? అన్నోళ్ళు మూర్ఖులు. మరి నువ్వైతే డబ్బులు కట్టాలి కదరా. నువ్వు కట్టకుంటే రైతులు ఫ్యూచర్లో అతి త్వరలోనే మొత్తం అవి నాశనం అయిపోతే రైతులకు ఉచిత కరెంటు రాకుంటే దాని బాధ్యత ఎవరు? నువ్వు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినావు, ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఉచిత కరెంటు ఇవ్వట్టే కదా. నువ్వు కరెంటు ఎవరు ఇస్తున్నారు? ఉచిత కరెంటు నువ్వు ఇస్తున్నావు. నువ్వు డిస్కౌంట్లకు కరెంటు పైసలు కడితే నువ్వు ఫ్రీ ఇస్తున్నాడు కరెంటు. ఉచిత కరెంటు ద్వారా నువ్వు ఏం దొప్పుతుందో అందరికీ. రైతుల పేరుతో ఏ విధంగా నువ్వు విద్యుత్తును ఏ విధంగా అమ్ముకుంటున్నావో ఆ సంఘ నాయకుడే అయిపోయాడు. తెలంగాణ కోసము తెలంగాణ వాళ్ళు దళిత బంధు అట, రాబంధు నోటించి దళిత బంధు వస్తే ఇవ్వటప్ప. నేను 17,000 మందికి హుజరాబాద్లో అకౌంట్లో పైసలు వేసినా అన్నావు. ఎక్కడున్నాయి పైసలు చెప్పాలి, రాష్ట్రంలో కేపాలి. 17,000 మందికి, నాకు తెలిసి 17,000 మందికి 20,000 కుటుంబాలకు 20,000 కుటుంబాలకు దళిత బంధు పేరు మీద ఒక్కొక్కరి అకౌంట్లో 10 లక్షలు వేసినా అన్నావు. ఎంతమందికి వేసావు? ఎంతమంది 10 లక్షల రూపాయలు వాడుకుంటున్నారు? ఎంతమందిని నేర్చుకున్నావు? నువ్వు ఆ లబ్ధిదారుల జాబితాను ఒక్కసారి విడుదల చేయి. మొత్తం పూర్తి వివరాలు మొత్తం విడుదల చేయి. నువ్వు దమ్ముంటే 20,000 కుటుంబాలకు 10 లక్షలు నువ్వు ఇచ్చినావా? వెంటనే విడుదల చేయి. నీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే, నీ నోరు కాదు నీ నోరే తాటిమట్ట కాదు అని నువ్వు భావిస్తే నువ్వు వెంటనే నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 20,000 కుటుంబాలకు నేను 10 లక్షల రూపాయలు హుజరాబాద్లో ఇచ్చిన, అకౌంట్లో వేసిన, దాని ద్వారా వాళ్ళు ఉపయోగించుకుంటారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయని చెప్పి ఒక్కసారి చెప్పు. ఒకసారి 17,000 అంటావు,
నియోజకవర్గం 500 అంటావు, 1000 మంది అంటావు, లక్షల కుటుంబాలు అంటావు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి చర్చల్లో ఉండడానికి మాత్రమే దళిత బంధు ఉపయోగపడుతుంది తప్ప ఏ ఒక్క కుటుంబానికి ఉపయోగపడే దాఖలాలు లేవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.